డాక్టర్ సుచరిత, గైనకాలజిస్ట్, నల్గొండ. అమ్మలందరికీ, అలాగే అమ్మతనాన్ని మనసులో నింపుకున్న ప్రతి ఒక్కరికి, అమ్మతనం అంటే దయ, కరుణ, ప్రేమ, లాలన, ఇవ్వటం, పుచ్చుకోవటం, పంచుకోవటం, త్యాగం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నీకున్నాను అని చెప్పి భరోసా ఇవ్వగలిగే ఆ తత్వం, ఇవన్నీ ఉన్న ప్రతి వాళ్ళు అమ్మతనంతో నిండి ఉన్న వాళ్ళే. అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. సనాతన హిందూ ధర్మంలో మాతృమూర్తికి ఎప్పుడు కూడా ప్రథమ స్థానం. ఆది అంతులైన భగవంతుడు కూడా తల్లి ప్రేమ పొందటానికేనేమో మానవ రూపంలో కృష్ణుడిలాగా, రాముడిలాగా అవతారం ఎత్తున్నాడేమో. అమ్మ అనేది సృష్టిలో అతి తీయనైన పదం. ఏమిచ్చి మనం ఆ తల్లి రుణం తీర్చుకోగలం? నవమాసాలు మనని పెంచి, మనని కడుపులో మోసి, తన ప్రాణాన్నే పణంగా పెట్టి, మనను తన శ్రమతోటి తనకు సేవలు చేస్తూ ఎంతో సహనంగా మనకి పెంచి పోషించి, మనం ఎక్కడ మన ఏ అడుగు తప్పటడుగవుతుందో అంటూ మనకి నిత్యం మనకి కాపలా కాస్తూ, ముళ్ళున్న దగ్గర తన అరచేతుల్ని అడ్డంగా పెట్టి మనం కాపాడుతూ వచ్చిన ఆ తల్లి రుణం మనం ఎన్ని మాటలతో కానీ చేతలతో కానీ మనం తీర్చుకోలేని రుణం. కానీ మనం ఏం చేస్తుంటాం? అమ్మే కదా అని అడుగడికి నిర్లక్ష్యం, చెప్పిన మాట వినకుండా విసుక్కుంటూ ఉంటాం. పెళ్ళైన తర్వాత మనకు ఒక ఇల్లు ఏర్పడిన తర్వాత మనం గొప్పవాళ్ళం అయిపోయాం, పెద్దవాళ్ళం అయిపోయాం అనుకుంటూ అసలు అమ్మ మాట ఎందుకు వినాలి అని చెప్పి అసలు అమ్మకి ఎలా ఉన్నావు అని ఫోన్ చేసి పలకరించినా కూడా మనం మర్చిపోతూ ఉంటాం. అమ్మకు ఒంట్లో బాగాలేక ఒక 2 రోజులు వచ్చి మా దగ్గర ఉండిపోండిరా అని అడిగితే కనుక ఏవో ఒక కుంటి సాకులు చెప్పి తప్పించుకుందామని చూస్తుంటాం. పిల్లలకి సెలవులు లేవు, ఆఫీసులో మాకు లీవ్ ఇవ్వరు, లేదా హోటల్ భోజనం మాకు పడదు, సెలవుల్లో వస్తాంలే అని చెప్తూ ఆశ చూపిస్తూ ఉంటాం. ఆ సెలవులు రాగానే ఏ హాలిడే స్పాట్కో జంపు. కానీ గుండెలు పగిలేంత ప్రేమతో ఆ అమ్మ మన కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది అన్నది మన సొయ్యలోకి రాదు. అమ్మ శ్రమని, సుఖాన్ని మనం దోచుకుంటూ పెరిగాం. అలాగే ఇప్పటికీ కూడా ఆమెకు అందాల్సిన చిన్న చిన్న ఆనందాలని, సుఖాన్ని ఇంకా దోచుకోవాలని మనం చూస్తూనే ఉంటాం. చేతగాని పరిస్థితుల్లో అమ్మ మన చెంత చేరినప్పుడు విసుక్కుంటూ ఉంటాం, కసురుకుంటూ ఉంటాం, చేయలేకపోతున్నాం అంటూ ఉంటాం. ఇల్లు చిన్నగా ఉందని, పిల్లలకి చదువు కుదరటం లేదని, ఉద్యోగరీత్యా మనకు కుదరట్లేదని చెప్పేసి ఎంతో నిష్కర్షగా మాట్లాడి నిర్లజ్జగా అమ్మలని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తూ ఉన్నాము. కానీ ఆ చనిపోతే మటుకు మన హోదా చూపించుకోవటానికి బహు గొప్పగా కర్మకాండలు నిర్వహించి 100 మందికి భోజనాలు పెడుతూ ఉంటాం. ఇది నిజం కాదా? ఇది నేడు మన రోజు చూడటం లేదా? పిల్లలు విదేశాల్లో ఉండి ఒంటరిగా ఉంటున్న తల్లిదండ్రుల సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. చివరి దశలో మరణంతో, మృత్యువుతో పోరాడుతున్న తల్లి కన్నబిడ్డలు పక్కన లేకపోతే ఆమె పడే బాధ, ఆ దుఃఖం, ఆ తపన నిజంగా వర్ణనాతీతం. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు తన కర్తవ్యాన్ని నిర్వహించలేనందుకు ఆ బిడ్డలకి వాళ్ళ మనస్సాక్షి తిరగబడతారు. శంకరాచార్యుల వారు తల్లి ఆర్యాంబ, తల్లికి ఇష్టం లేకుండా శంకరాచార్యుల వారు సన్యాసించారు. కానీ తల్లి ఒక్క కోరిక కోరింది, నేను చనిపోయేటప్పుడు నువ్వు నా పక్కన ఉండాలి అని చెప్పి. తల్లి చనిపోతుందని తెలిసినప్పుడు శంకరాచార్యుల వారు తల్లి వద్దకు చేరారు. ఆ తల్లికి కర్మకాండలు నిర్వహించారు. దుఃఖంతో కుమిలి కుమిలి విలపించాడు. అదే మాతృపంచకం. ఆ మాతృపంచకం విన్న ప్రతిసారి కూడా ఎంతో చెలించిపోతూ ఉంటాం. ముక్తామణిస్వం నయనం మమేతి రాజీతి జీవితి చిరత్సుతుత్వం ఇత్యుక్తవత్యాస్తవ చ వాచి మాత దదామ్యహం తండుల మీద శుష్కం. ఇదంతా సాంస్క్రిట్ శ్లోకాలు, 5 శ్లోకాలు ఉన్నాయి. వీటిని పలకటమే మనకి కష్టం. కానీ వాటి తాత్పర్యం ఏంటంటే, అమ్మా నువ్వు నా ముత్యానివిరా, నా రత్నానివిరా, నా కంటి వెలుగువిరా, నువ్వు చిరంజీవిగా ఉండాలి అని నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈనాడు నేను కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నానమ్మా, నన్ను క్షమించు. పంటి బిగువున నా ప్రసవ సమయంలో కలిగే బాధను ఆపుకోలేక అమ్మా, అయ్యా, కృష్ణ, శివ, హర, గోవింద అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన ఆ తల్లికి నేను నమస్కరిస్తున్నాను. అమ్మా, సమయం మించిపోయి వచ్చాను. నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు కూడా నేను నీ గొంతులో పోయలేకపోతున్నాను. ప్రాణం పోయే సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్ని చదవలేకపోతున్నాను. నన్ను క్షమించు తల్లి, నా దయ ఉంచి సహనంతో దయ చూపించు అని చెప్తూ కుమిలి కుమిలి ఏడ్చాడు.
ఇలాగే మనం కూడా తర్వాత బాధపడే కంటే ఇప్పటికైనా మేల్కొని అమ్మ అవసరాలను గమనించాలి, అమ్మతో మనం సమయం గడపాలి. కోడళ్ళందరికీ ఒక విన్నపం అండి. మన అమ్మతోటి మనం 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటాం, కానీ అత్తగారితో మిగిలిన జీవితం అంతా కూడా గడుపుతూ ఉంటాము. మీకు ఒక సలహా చెప్పనా? పంతానికి పోకుండా అత్తగారిని మనం ఒక అడుగు వెనక్కైనా వేసి అత్తమ్మని గెలిపించడం మంచిది. ఎందుకంటే అప్పుడు ఆవిడ ప్రేమను మనం పొందగలుగుతాము, అది మనకే మంచిది. ఎందుకంటే కష్ట సుఖాలు చెప్పుకునేందుకు ఒక నేస్తం, ఒక స్నేహితురాలు మనకు దొరుకుతుంది. మనం బయటకు వెళ్ళాల్సి వస్తే, మన ఆఫీస్ పని మీద వెళ్ళాల్సి వచ్చినప్పుడు మన పిల్లల్ని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే ఒక ఆలంబన దొరుకుతుంది. అత్తమామలు మనం ఎప్పుడు బరువుగా భావించొద్దండి, అది మన బాధ్యత. ఎందుకంటే నేను ఒక అనుభవంతో చెప్తున్నాను. అసలు అత్తమామలు మన దగ్గర ఉండటం అనేది ఒక పెద్ద బ్లెస్సింగ్. మన బిడ్డలకి మనం ఒక తల్లిగా, ఒక టీచర్గా, ఒక డిసిప్లినరీగా వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి మనం ప్రథమ కారణమవుతున్నప్పుడు, అలాగే మనం కుటుంబం యొక్క విలువలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా నేర్పించాలి. ఎందుకంటే పిల్లలు మనను చూసి వాళ్ళు పెరుగుతూ ఉంటారు. మనం ఇవాళ ఎలా చేస్తే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి అమ్మ కూడా ఆ ఇంటికి మూలస్తంభం. ఆ అమ్మ కనుక మూలపడితే ఆ ఇల్లు అస్తవ్యస్తం అవుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా తన ఆరోగ్యం గురించి సరైన శ్రద్ధ తీసుకోవాలి. చక్కటి ఆహారం, సరిపడా విశ్రాంతి, అవసరమైనప్పుడు వైద్య సలహా తీసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అండి. మా దగ్గరికి వచ్చే మహిళల్లో చాలామంది 3-4 హిమోగ్లోబిన్ % తోటి వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఇంట్లో చెప్పరు. దాంతో వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ ఆరోగ్యం చాలా పాడవుతుంటుంది. కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే, దయచేసి ఒక్కసారన్నా సంవత్సరంలో మీరు వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోండి. గైనిక్ ఎగ్జామినేషన్ చేయించుకోండి, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోండి, రక్త పరీక్షలు చేయించుకొని షుగర్ ఉందా, రక్తం తక్కువగా ఉందా, కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇటువంటి బీపీ చెక్ చేయించుకోండి. గుండెకి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నాయో చూపించండి. ఇదందరూ కూడా తప్పనిసరిగా ప్రతి మహిళ చేయవలసింది. పాప్స్మియర్ అన్నది కూడా అండి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, అది కూడా చేయించుకోవాలి. ముగింపుగా నేనేం చెప్తున్నానంటే, ఈ బిడ్డల్ని కనిపెంచే క్రమంలో తల్లి పడే శ్రమకు, ఆమె చేసిన సేవలకు, త్యాగానికి విలువ కట్టడం అన్నది అసలు ఆమె రుణం తీర్చుకోలేంది. అది అసాధ్యం, అసంభవం, అది ఎవరి వల్ల కూడా కాదు. అటువంటి మాతృమూర్తులందరికీ చేతులెత్తి నమస్కరిద్దాం. నల్గొండ పట్టణ స్త్రీలందరికీ, మాతృమూర్తులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ మదర్స్ డే. సో మదర్ అనేటువంటి పాత్ర చాలా ఇంపార్టెంట్ రోల్. మన మదర్ గురించి ఆలోచన చేస్తే, ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, స్కూల్కి వెళ్ళనివ్వండి, ఫస్ట్ అడిగేది ఏంటంటే వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్ అని అడుగుతారు, అంతేగాని ఫాదర్ టంగ్ అని అడిగారు. అంటే మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏదైనా మనం సబ్జెక్ట్లో కానీ దేంట్లోనే చూసినప్పుడు మనం మీ తల్లిదండ్రులు అంటారు కానీ తండ్రి తల్లి అనరు. అంటే తల్లి వాల్యూ చాలా ఇంపార్టెంట్. తల్లి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తన బిడ్డలకు జన్మనిస్తుంది. సో ఈ తల్లుల దినోత్సవం రోజున మీ అందరికీ కూడా తల్లులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వస్తున్నటువంటి తరం వారికి నేను ఏం చెప్తానంటే, తల్లి చేసినటువంటి యొక్క త్యాగం, తల్లి చేసేటటువంటి యొక్క ప్రేమ మీరు గుర్తించి మీరు తల్లులను గౌరవించాలని, వారి బాటలో నడవాలని ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా తల్లులు చేసేటటువంటి యొక్క కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, తను తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి జన్మనివ్వడమే కాకుండా తను ఉన్న దానిలోనే తన బిడ్డల కొరకు తను ఏదో ఒకటి చేయాలని తపన పడుతూ ఉంటుంది. పక్షులు చూసినా, ఏది చూసినా తల్లి పక్షి చేసినటువంటి, తల్లి యొక్క జంతువు చేసినటువంటి యొక్క త్యాగం చాలా డిఫరెంట్ ఉంది. తల్లి అనే పాత్ర ఎవరిదైనా సరే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో తల్లిగా తను చేసేటటువంటి యొక్క శ్రమ చాలా అమోఘమైనది, తనని గౌరవించేటటువంటి యొక్క తల్లి పాత్ర. సో ఐ విష్ యూ హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జన్మనిచ్చిన ప్రతి మాతృమూర్తికి ముఖ్యంగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వార్థం లేని మనసు అమ్మ, మోసం లేని మనసు అమ్మ, ప్రపంచానికే ఆదర్శం అమ్మ, అమ్మ లేని బ్రతికే నరకయాతన. ఆ లోటు నేను స్వయంగా అనుభవిస్తున్నాను. కాబట్టి ప్రతి అమ్మను అందరూ అపురూపకంగా చూసుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. నా యొక్క జీవితంలో నా తల్లి అతి ముఖ్యమైన వ్యక్తిగా నేను భావిస్తున్నాను. ప్రపంచంలో తల్లి లోటు ఎవ్వరూ తీర్చలేరు. భగవంతుడు అన్ని చోట్లలో ఉండలేడు. కాబట్టి ఆ భగవంతుడే మనందరికీ తల్లులను సృష్టించాడు. కాబట్టి అమ్మా నాన్నల్ని గౌరవించండి, పూజించండి,
సన్మానించండి. అమ్మగా, అక్కగా, చెల్లిగా, ఆలిగా, బిడ్డగా, ప్రతి ఇంటికి ఇల్లాలిగా అన్ని సమస్యలు తన భుజాలపై వేసుకొని ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నటువంటి తల్లులందరికీ మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనము ఎంతో కష్టపడి నవమాసాలు మోసి కని పెంచి పిల్లలను ప్రయోజకులుగా చేసి మంచి చదువులు ఇప్పించి మంచి ఉద్యోగాలు ఇప్పించి మన పిల్లలు మంచి స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటూ వాళ్ళని అదేవిధంగా ఆ స్థాయిలో నిలబెడుతున్నా కూడా ఈ రోజులలో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి రావడము, ఆస్తుల కోసము అంతస్తుల కోసము తల్లిదండ్రులను కొట్టడం చాలా బాధాకరంగా ఉంది. ప్రతి పిల్లలకు నేను ఒక అమ్మగా, నేను ఒక బిడ్డగా కూడా నేను చెప్పేది ఏంటంటే అమ్మను, నాన్నను, తల్లిదండ్రులను మీరు చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే ఇదే పరిస్థితి రేపటి నాడు మీ పిల్లలు మీకు ఆ విధంగా చేయకూడదు అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. నమస్తే అండి. ఈరోజు కుటుంబ నిర్వహణలో తల్లి పాత్ర, ఇది ఎంత అంటే మొట్టమొదలు వేదాలే చెప్పినాయి మనకు. ఏమని? మాతృదేవోభవ, తర్వాతనే పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. చూడండి, మన సాంప్రదాయంలో, మన ధర్మంలో తల్లికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారు. ఈ కుటుంబ నిర్వహణలో తల్లి పాత్ర అనేది 100కి ఇంక 100% అనడానికి ఇంకెక్కువనే అని చెప్పవచ్చు. అయితే రాను రాను సమాజంలో ఈ తండ్రికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అక్కడి నుంచి ప్రతి కుటుంబంలో కూడా చాలా వరకు తల్లి యొక్క పాత్రని, తల్లి యొక్క ఇదిని తగ్గించేసి బాధ్యత విషయంగానేమో 100కు 200% తల్లికి ఎక్కువ. కానీ అధికారము, ఆ నిర్వహణ అనే విషయంలో ఎప్పుడైతే తండ్రి పాత్ర ఎక్కువ మొదలైందో అక్కడి నుంచి సమాజంలో ఈ యొక్క పిల్లల భవిష్యత్తు అనేది రాను మార్పు చెందుతూ వచ్చింది. నిజానికి ఎప్పుడైతే మాతృదేవోభవ అనేది ఏ కుటుంబంలో అయితే ప్రాధాన్యత సంతరించుకుంటుందో ఆ కుటుంబం చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే కొందరు అమాయక మహిళలు, లేకపోతే విద్య విషయంలో తక్కువ ఉన్న మహిళలు ఉన్నా కూడా ఏ విధంగా మామూలుగా ఆహార విషయం అయితేంది, ఆరోగ్య విషయం అయితేంది, పిల్లల్ని సమయానికి ఇంటికి రావాలి అనే విషయంలో అయితేంది, వాళ్ళ ఆరోగ్యంగా ఉండటానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో అయితేంది, కుటుంబాన్ని ఏ విధంగా సవరించుకోవాలి అనే విషయంలో అయితేంది, అయితే పొదుపు విషయంలో అయితేంది, ఏ మహిళ అయినా వాళ్ళు చదువు వచ్చినా రాకున్నా ప్రతి మహిళకు వాళ్లకు జన్మత లభిస్తుంది ఈ జ్ఞానం. అందుకే వేదాలు మాతృదేవోభవ అన్నాయి. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆ కుటుంబంలోని పిల్లలు చాలా బాధ్యతాయుతంగా ఎదుగుతారు. ఎప్పుడైతే మహిళను చులకనగా చూసి, మహిళను చిన్నబుచ్చుతూ, ఆ తల్లిని తక్కువగా మాట్లాడుతూ ఉంటుండ్రో ఆ ఇంట్లో చాలా వరకు కూడా భేదాభిప్రాయాలు అనేది మొదలవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ భేదాభిప్రాయాలు అనేది మొదలవుతూ ఉంటుందో పిల్లల్లో మానసికంగా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి స్నేహితుల ప్రభావం మీద పడుతుంది వాళ్ళకు. ఆ స్నేహితుల ప్రభావం ద్వారా ఇంకా ఇలా సమాజం యొక్క ప్రభావం, ఇలా వాళ్ళు సరి అయిన విధంలో జ్ఞానాన్ని సంతరించుకోరు. కాబట్టి ఈ తల్లి పాత్ర అనేది చాలా గణనీయమైనది. ఇప్పుడు ఒకప్పుడు అలా ఉంటే ఇప్పటి సమాజంలో మాత్రం భయంకరమైన విషం సెల్లుల రూపంలో అశ్లీలమైన ఆ యొక్క ఇదంతా కూడా చాలా సమాజంలో పాతుకుపోయింది. ఇంకా విదేశీ యొక్క ప్రభావం వల్ల ఈ యొక్క మత్తు పదార్థాలు అయితేంది, మాదక ద్రవ్యాలు, యువత అనేది నిర్వీర్యమైపోయి అటు ఇంకా చిన్న పిల్లలు ఎంత అంటే కొద్దిపాటి ఇదితోటి ఏదో వాళ్ళు తింటారు కదా అన్న ఉద్దేశంతో ఆ సెల్లు ముందు పెడితే ఆ తర్వాత ఎంతగా పాడైపోయింది అంటే 3 ఏండ్ల పిల్లవాడు దగ్గర నుంచి 30 ఏండ్ల పిల్లవాళ్ళైనా సరే ఆ సెల్లులకు బానిసలైపోయి తల్లిదండ్రుల మాట కానీ,
ఆ యొక్క సరైన జ్ఞానం కానీ, సరైన అయ్యో ఇగో ఈ పని చేయండిరా అంటే ఆ పని చేయండిరా అంటే ఏది పట్టించుకోకుండా తయారైపోయి తీరా వాళ్ళు సంపాదించే టైంకి వచ్చినప్పుడు మాకు సరైన ఇది లేదు అది లేదు, ఇట్లా ఎన్ని విధాలుగా కూడా ఇప్పుడు కుటుంబ నిర్వహణలో తల్లి పాత్రనే చాలా వరకు అయోమయంలో పడిపోయింది. నిజానికి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రభుత్వమే దీనికి కారణం. ముఖ్యంగా ప్రతి స్టేట్లో సెంట్రల్ నుంచి కూడా ఈ సెల్లుల విషయం అయితేంది, పిల్లల ఆహార విషయం అయితేంది, ముఖ్యంగా ఆ ప్యాకెట్ ఫుడ్ అంతా కూడా అట్లాంటి వాటన్నిటినీ కూడా ఆహారము, ఆరోగ్యము, విద్య, ఈ వైద్యం అన్నారు కదా, ఈ విషయంలో మాత్రం సీరియస్గా తీసుకుంటేనే మన భారతదేశ యువత కొద్దిపాటన్నా కూడా నిలబడగలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబంలోని సభ్యులకు అందరికీ తెలియజేసేది ఏంటి అంటే, ముఖ్యంగా కుటుంబ నిర్వహణలో తల్లి పాత్రని గుర్తించండి, తల్లికి ప్రాధాన్యతనివ్వండి. ప్రతి పిల్లలు తల్లికి ప్రాధాన్యతనివ్వండి. అలా ఇచ్చినప్పుడు ఆ కుటుంబం చాలా సరి అయిన దిశగా ప్రయాణిస్తుంది. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఎంతో బాగా ఆర్థికంగా ఎదుగుతారు. జై హింద్. కుటుంబంలో తల్లి పాత్ర అమోఘమైంది. ఎందుకనంటే పిల్లల పట్ల చాలా శ్రద్ధ వహిస్తుంది. ఒక సృష్టికి మూలం తల్లి, ఒక మహిళ. తల్లి పెంపకంలోనే పిల్లలు ఎలా పెరగాలి, ఎలా ఉండాలి నా పిల్లలు అని ప్రతి తల్లి కోరుకుంటుంది. ప్రతి తల్లి పిల్లల్ని కోరుకుంటుంది. జాగ్రత్తగా పెంచడం, పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ బాగోగులు చూసుకోవడం, మరి ఆరోగ్య పరిస్థితులు చూసుకోవడం, అన్నం తినబెట్టడం, తర్వాత లంచ్ టైంలో జాగ్రత్తగా లంచ్ తీసుకొని పోవడం, తర్వాత వాళ్ళ చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవడం. ఆ గృహిణిగా ఉన్న ఒక మహిళగా, ఒక తల్లిగా అనేక పనులు చేస్తుంది. ఒక కోడిలాగా పిల్లల్ని ఏ రకంగానైతే చూసుకుంటుందో ఓ తల్లి బాధ్యతగా ఒక గృహిణిగా ఉన్నప్పుడు ఆ రకంగా చూస్తాం. తర్వాత ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్న మహిళ కూడా, ఒక కుటుంబకురాలు కూడా, ఒక యజమాని కూడా పని చేసి వచ్చి డ్యూటీ చేసుకొని, ఒకలా స్త్రీ బయట పని చేసుకొని వచ్చినాక కూడా ఆ తర్వాత నా పిల్లలు ఏం తింటారా అని చెప్పేసి గబా అన్నం వండడం, కూర చేయడం, వాళ్ళకి పెట్టడం, తినిపించిన తర్వాతనే తల్లి తింటుంది. అంత ప్రేమగా పెంచుతుంది ఈ పిల్లల పట్ల తల్లి, ఏ తల్లి అయినా కూడా. కానీ ఈరోజు చూసినట్లయితే పిల్లలు చాలా రకాలుగా వినలేని పరిస్థితులలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సమాజంలో అనేక సమస్యలు, అంటే ఈ నెట్ ప్రభావం, ఈ సెల్ ఫోన్ల ప్రభావం రావడం వల్ల పిల్లలకి సెల్ ఫోను అట్రాక్ట్ అవ్వి ఇవాళ తల్లులనే మాటలు కూడా వినలేని పరిస్థితులలో దిగజారుతూ ఉంది. అందుకే తల్లి పెట్టిన తర్వాత ఆ కుటుంబంలో అందరికీ పెట్టి వడ్డించి అన్నీ చేసిన తర్వాత కూడా ఉంటే తింటుంది, లేకుంటే పండుతుంది. అయినా కూడా నా పిల్లలు కడుపు నిండా తినాలని చెప్పేసి ఆ తల్లి ప్రేమను పంచుతుంది. అందుకనే మనం చూసినట్టయితే మన పిల్లల్ని ఈ రోజున్న సమాజంలో వస్తున్న మార్పులకు అనుకూలంగా ఆ తల్లి పెంచుతుంది. ఇవాళ చూసినట్టయితే ఇవాళ అనేక సమస్యలతోటి పిల్లలు పెద్దగైన తర్వాత పిల్లలు కొంచెం ఇప్పుడున్న సమాజంలో వస్తున్న మార్పులను బట్టి పిల్లలు పెడదారి పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయినా కూడా తల్లి బరాయిస్తూ ఉంది. అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. మన తల్లులు ఎంత శ్రమ అయినా, ఎంత కష్టమైనా ఆ కడుపులో పుట్టి 9 నెలలు మోసి మరి పెంచి పెద్ద చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భరాయించే శక్తికి ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. అందుకనే తల్లి ప్రేమకు ఒక వేల కట్టలేము, అంతు ఉండదు. ఏ తల్లి అయినా కూడా దొంగైనా, లంగైనా, ఎట్లాంటోడైనా నా కొడుకు మార్పు కోసం, నా బిడ్డ మార్పు చెందడం కోసం ప్రయత్నిస్తుంది. ఆ రకంగా నా పిల్లలు పై స్థాయిలో ఎదగాలి, పై చదువులు చదవాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రతి తల్లి కోరుకుంటుంది. ఆ తల్లి పడ్డ శ్రమ చాలా ఉంటుంది, చాలా శ్రమ పడుతుంది పిల్లల కోసం. ఆ రకమైన శ్రమని అధిగమిస్తూ పిల్లల్ని పెంచుతుంది.
ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది, పెంచే తల్లికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ అనేది. అందుకనే ఈ రోజులలో అందరం కూడా తల్లుల సమాజంలో ప్రతి కుటుంబంలో పిల్లల్ని ఒక కంటికి రెప్పలాగా చూసుకునే మనస్తత్వం ఒక స్త్రీకి ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. అందుకనే సమాజంలో మార్పు రావాలి. మా తల్లిలాగా ప్రతి ఒక్కరు కూడా సమాజం మార్పు కోసం చూడాలని చెప్పేసి ఈ కుటుంబంలో ఈ పిల్లల్ని పెంపకంలో తల్లిది చాలా పాత్ర ముఖ్యమైనది. ఉంటే తింటుంది, లేకుంటే పంతుంది. తల్లులందరికీ కూడా ముందుగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలను పెంపకం అనేది తల్లులకు పెద్ద గొప్ప వరము. ఎందుకంటే తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలని చిన్నప్పుడు లాలించడము, ఆలన, పాలన, లాలన మూడు కూడా తల్లి గొప్పగా నిర్వహిస్తుంది. ఎందుకంటే ముందు ఆ లాలన వాళ్ళు చెప్పినట్టు 5 సంవత్సరాల వరకు కూడా లాలన వింటాం. తర్వాత పాలన, వాళ్ళని తర్వాత పెంచడం 15 సంవత్సరాలు, తర్వాత పాలన 15 సంవత్సరాల తర్వాత కూడా. ఆ 15 సంవత్సరాల తర్వాత పిల్లలకు కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆ చిన్నప్పుడు 5 సంవత్సరాల పెంపకంలో ఎలా అయితే పోస్ట్ చేస్తామో వింటామో అట్లా ఫ్రీగా వాళ్ళ అడిగిన దానిలో ఇవ్వడం కాకుండా, తర్వాత 10 సంవత్సరాల తర్వాత చెప్పిందంతా వినడం కాకుండా 15 సంవత్సరాల తర్వాత వినాలి. విన్న తర్వాత వాళ్ళు చెప్పేది మంచా చెడా అనేది మనం గ్రహించి వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఇవ్వాలి. వాళ్ళ అడిగిందంతా కాదు. అలాగే కాకుండా చదువు విషయంలో కూడా పిల్లల్ని బాగా ఫోర్స్గా చేయొద్దు. పిల్లల్ని వాళ్ళకి ఏదైతే ఇష్టమో, ఏ రంగంలో రాణిస్తారో, ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టమో వాళ్ళకు కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి. మొత్తము మనదే ఆధిపత్యం ఉండాలి, తల్లిది చెప్పినట్టే వినాలి అనేది కాదు. ఒక చక్క తల్లి కనిపెడుతూ పిల్లల్ని ఏదో స్నేహితులతో ఎలా ఉంటున్నారు, తల్లితో ఎలా ఉంటున్నారు, బయట ఎలా ఉంటున్నారు అని కనిపెడుతూ పిల్లల్ని కొంచెం 15 సంవత్సరాల తర్వాత ముఖ్యంగా ఫ్రెండ్లీగా ఉండాలి. తల్లిదండ్రులతో ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారు. బయట జరిగే విషయాలన్నీ కానీ మనం ఫ్రెండ్లీగా లేనప్పుడు వాళ్ళని ఎప్పుడు కూడా ఒక కండిషన్లో ఉంచినప్పుడు వాళ్ళు మనతో షేర్ చేసుకోలేకపోతారు. వాళ్ళలో ఉన్న బాధలు, వాళ్ళ కలుగుతున్న ఇబ్బందులు బయట జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా తల్లిదండ్రులు పెంచేటప్పుడు ఇద్దరిని కూడా సమానంగా పెంచాలి. ఇప్పుడున్న సమాజంలో ఏం జరుగుతుందంటే ఆడపిల్లలని ఒక రకంగా, మగపిల్లలని ఒక రకంగా, వాళ్ళని కాన్సెప్ట్ స్కూల్లో వేస్తే వీళ్ళ గవర్నమెంట్ స్కూల్లో అలా కాకుండా ఇద్దరిని ఒకే రకంగా పెంచాలి. మొత్తం స్కూల్లో టీచర్లు చూసుకుంటారు అనేది కాకుండా తల్లిదండ్రులు మన పిల్లలు ఎక్కడ పోతున్నారు, ఎలా చదువుతున్నారు, కొంత కూడా మనం తల్లిగా మనం బాధ్యత కూడా పోషించినట్టయితే, మనం సక్రమంగా మనం విధి నిర్వహించినట్టయితుంది. మన పిల్లలు ప్రయోజకులు అవుతారు. ముందుగా పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు ముందు సంతోషించేది తల్లినే, మొట్టమొదటిగా సంతోషించేది. అలా పిల్లలు ప్రయోజకులు కావాలంటే తల్లిదండ్రులు కొంత ఒక పక్క కనిపెడుతూ పిల్లల్ని ఒక పక్క స్వేచ్ఛగా వదిలేయాలని కూడా మేము అభిప్రాయపడుతున్నాం. మన భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎప్పటి నుంచో కూడా ప్రథమ పీఠనే ఉన్నది. ఎందుకు అంటే సీతారాములు అంటారు, పార్వతీ పరమేశ్వరులు అంటారు, శ్రీమతి అండ్ శ్రీ అంటారు, కానీ శ్రీ అండ్ శ్రీమతి అని అన్నారు. ఎందుకంటే మొదటి నుంచి అనాదిగా కూడా అమ్మకే ప్రధాన పాత్ర ఉంది. కానీ తర్వాత ఏమైందంటే మగవాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద మనం డిపెండ్ కావాలనే ఒక ఉంది, వాళ్ళ అజమాయిషి మన మీద ఉంది అంతే. తర్వాత పిల్లల విషయానికి వస్తే తల్లే ప్రథమ గురువు పిల్లలకు. ఆటైనా, పాటైనా, తినడమైనా, నడవడికైనా ఏదైనా తల్లి ద్వారానే నేర్చుకుంటారు. ఇక ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే వీళ్ళు లేడీస్ కూడా ఎంప్లాయీస్ కావడం వల్ల వీళ్ళు వీళ్ళ పని మీద వాళ్ళ పని మీద ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోతుంటే పిల్లలకు సంరక్షణ సరిగా లేకపోవడం వల్ల కూడా పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా లేడీస్ని ఒక రకంగా చూపిస్తున్నారు సమాజంలో. అడ్వర్టైజ్మెంట్లలో డ్రాయర్ అడ్వర్టైజ్మెంట్కు లేడీనే, మందు తాగే అడ్వర్టైజ్మెంట్కు లేడీనే, తాగేది మగవాడైనా కానీ చూపించేది మాత్రం లేడీని చూపిస్తున్నారు. ఇది చాలా అమానుషం. తల్లి లేనిది పిల్లలు లేరు, పిల్లలు లేనిది తల్లి లేదు. ఒక తల్లి తండ్రి సృష్టిస్తేనే పిల్లలు అవుతారు. ఆ పిల్లలు పెద్దగా అయ్యటానికి ఆ తల్లి చాలా కష్టాలు పడుతుంటుంది. ఆ తల్లి రోజు తండ్రి పట్టించుకోకుండా తల్లి పట్టించుకొని తినిపియటము, తాపియటము, అన్ని సేవలు చేయటము ఆ తల్లి. ఆ తల్లికి 4 పిల్లలు పుట్టిరనుకో, ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే పెద్దగా అయ్యి ఆ తల్లిని ఎవరు గొరగనొచ్చి నీకేం తెలుస్తుంది, నువ్వు ఇంట్లో పడి ఉంటావు కదా, మేము బయటికి వెళ్తున్నావు, నీకేం తెలియదని ఆ తల్లిని హింసపరుస్తున్నారు వాళ్ళు. అందుకే ఆ తల్లిని గౌరవించేది నేర్చుకోవాలని నేను చెప్తున్నా మాతృమూర్తి గురించి. అందుకే 4 కొడుకులు పుడితే ఆ తల్లి పెద్దదైనప్పుడు ఆ ముసలామని చూస్తానికి ఒక అనాథ శరణాలయాలు వేస్తుర్రు. ఆ తల్లి ఎన్ని కష్టాలు పడుతుందో వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా?
ఆ తండ్రి గురించి కూడా ఏం పట్టించుకునే కొడుకులు ఉండరు. తల్లిని జాగ్రత్తగా పెంచి నేనే మా సారు మా తల్లి వాళ్ళమ్మ పుట్టినప్పుడు 6 రోజులకు పక్షపాతం వచ్చి 30 ఏండ్లు మంచాన పడ్డది. నన్ను పెళ్లి చేసుకున్నాక మా సారు వాళ్ళ తల్లిని ఎన్ని సంవత్సరాలు చదివిండంటే ఉద్యోగం వచ్చేదాకా కంటికి రెప్పలాగా వండి పెట్టి చూశాడు. ఎవరు? మా సారు. అలాంటి బుద్ధిమంతుల కొడుకులు ఉండాలి. అలాంటి తల్లులకు పుడితే అలాంటి బుద్ధిమంతుల కొడుకులు ఉంటే అక్క చెల్లెలు అనుబంధం అనేది ఉండాలి. మనము పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోయినా మన తల్లికి మన మీదనే ఉంటుంది ప్రేమ. తండ్రికి ఉండదు, తల్లికి ఉంటుంది, అన్నదమ్ములకు ఉండదు, వదినలకు ఉండదు, ఎవ్వరికి ఉండదు. ఆ తల్లే మనని గడిపెట్టుకుంటాం ముసలాం అయ్యేదాకా ఉంటుంది. ఆ బిడ్డలంగన్న తల్లిని ఎప్పుడైనా కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నమస్తే అండి. కుటుంబ నిర్వహణలో తల్లి పాత్ర అంటే నా విషయంలో చాలా ఇంపార్టెంట్ చెప్పచ్చు. నాకు తల్లి అంటే మా అమ్మ, మా అత్తయ్యే. వీళ్ళిద్దరిని చూసే ఒక మదర్ ఎలా ఉండాలి, ఒక మదర్ ఎలా చేయాలి అనేది నేను నేర్చుకున్నాననే చెప్పచ్చు. వీళ్ళిద్దరే నాకు ఆదర్శం అని కూడా చెప్పచ్చు. ఇంట్లో ప్రతిదీ ఏది చెయ్యాలన్నా, ఏం చెయ్యాలన్నా ప్రతి ఒక్కటి మా అమ్మని, మా అత్తమ్మని చూసే నేర్చుకున్నాను. నేను ఇన్ని సంవత్సరాలు బట్టి పెళ్ళయ్యాక ఇలా కుటుంబాన్ని ఇలా నిర్వహించుకుంటూ వస్తున్నాను అంటే దానికి కారణం మా అమ్మ, మా అత్తమ్మని కూడా అనకూడదు, అమ్మ అని అనొచ్చు. చాలా బాగా చూస్తుంది నన్ను. వాళ్ళని చూసే తల్లి బాధ్యత, తల్లిని బిడ్డలు ఎలా చూడాలి, ఎలా పెంచాలి, ఎలా చెయ్యాలి అనేది నేర్చుకున్నాను. ఇంకా ముందు కూడా నేర్చుకుని ముందుకి వెళ్తాను. తల్లి ఒక బిడ్డను ఎలా చూడాలి, ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా మంచి ప్రవర్తన కలిగి సమాజంలో ఎలా పెరగాలి, పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలి అనేది పిల్లలకి నేర్పడం కానీ, కుటుంబంలో అన్నీ సరిదిద్దుకోవడం కానీ, ఏం చేయడానికైనా సరే వాళ్ళిద్దరిని చూసే నేర్చుకున్నానండి.